హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము వీడియోస్ లేట్ గా అప్లోడ్ చేస్తున్నందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. వీడియోస్ లేట్ గా వచ్చినా సరే మంచి మంచి స్టోరీస్ ని రాసి మీకు అందిస్తామని మాటిస్తున్నాము. దయచేసి ఈ ఒక్క విషయంలో మాకు సపోర్ట్ చేయండి, సరేనా? మేము PSSUని క్రియేట్ చేసి మీకు చాలా మంది సూపర్ హీరోస్ ని ఇంకా సూపర్ విలన్స్ ని పరిచయం చేశాం కదా. అదే విధంగా మేము MSVని కూడా క్రియేట్ చేసాం. MSV ఫుల్ ఫామ్ మిస్టికోన్ స్టోరీ టెల్లింగ్ వర్స్. ఈ యూనివర్స్ లో మేము వ్యాంపైర్స్ ని క్రియేట్ చేసాం. ఈ వ్యాంపైర్స్ అందరికి ఒక లార్డ్ ఉన్నాడు. అతనే ఆర్యా సదతివత్, ద సెకండ్ స్ట్రాంగెస్ట్ వ్యాంపైర్ ఆఫ్ MSV యూనివర్స్. ఇతను సాధారణమైన మనిషిని ఒక వ్యాంపైర్ గా మార్చగలడు. ఈ వీడియోలో లిలిత్ రియాకి ఒక డార్క్ సీక్రెట్ ని చెప్తుంది. అది మాత్రమే కాదు, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు బాగా నచ్చుతుంది. హాయ్, హలో, నమస్తే, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. డొరాడో మేము క్రియేట్ చేసిన MSVలో ఉన్న ఫిక్షనల్ కంట్రీ. లిలిత్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఈ కంట్రీకి సంబంధించిన మనుషులు. ఎవరైతే ఆ కంట్రీలో జన్మిస్తారో వాళ్ళని డొరాడియన్స్ అని పిలుస్తారు. డొరాడో కంట్రీకి ఇంకా భారత కంట్రీకి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొంతమంది డొరాడియన్స్ డొరాడో కంట్రీ నుంచి భారత్కి వచ్చి భారత్ లో నివసించడం స్టార్ట్ చేశారు. డొరాడియన్స్ కి భారత్ కల్చర్ అంటే చాలా ఇష్టం. అయితే డొరాడోలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వం ప్రజల కోసం స్టార్ట్ అయ్యింది, అయితే రెండవది వ్యాంపైర్స్ ని చంపడం కోసం స్టార్ట్ అయ్యింది. అయితే ఆ సెకండ్ గవర్నమెంట్ పేరు రెడ్ షాడో యూనియన్. ఆ రెడ్ షాడో యూనియన్ 1920లో స్టార్ట్ అయ్యింది. ఆ యూనియన్ స్టార్ట్ చేసిన లీడర్ పేరు జెనో. అతను డొరాడో రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్. జెనోకి ఒక మాస్టర్ ఉండేవారు, అతని పేరు డియాగో. అతను భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడగల శక్తి కలిగిన వ్యక్తి. అతను ఫ్యూచర్ ని చూసి కొన్ని భయంకరమైన నిజాల్ని ఒక పుస్తకంలో రాశారు. దట్ బుక్ నేమ్ ఇస్ బ్లడ్ షెడ్ ఆఫ్ భారత్. భారత్ లో ఒక వ్యాంపైర్ పుడుతుంది, తరువాత ఆ వ్యాంపైర్ మానవ జాతిని పూర్తిగా నాశనం చేస్తుంది అని ఆయన ఆ పుస్తకంలో చాలా క్లియర్ గా రాశారు. తర్వాత జెనోకి ఆ పుస్తకాన్ని ఇచ్చారు. మనుషుల్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని జెనోకి చెప్పారు. ఈ పుస్తకంలో ఆయన ఫ్యూచర్ లో జరగబోయే చాలా ఇన్సిడెంట్స్ ని మెన్షన్ చేశారు. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. జెనో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా తీసుకొని ఆ పుస్తకాన్ని జెనో చాలా బలంగా నమ్మడం స్టార్ట్ చేశాడు. జెనోకి బాగా నమ్మకంగా ఉన్న 80 మంది వారియర్స్ ని సెలెక్ట్ చేసుకొని వారిని ఈ రెడ్ షాడో యూనియన్ లో జెనో చేర్చుకున్నాడు. జెనో ఫ్యూచర్ లో జరగబోయే ఆ భయంకరమైన ఇన్సిడెంట్స్ గురించి తన వారియర్స్ కి ఇంకా అతని భార్య పిల్లలకి మాత్రమే చెప్పాడు. ఇక ఎవరికి అతను చెప్పలేదు. ప్రెసెంట్ ఆ రెడ్ షాడో యూనియన్ లీడర్ పేరు లియోనల్. అతని అండర్ లో 3000 మంది ఫైటర్స్, 19 మంది మాస్టర్స్, ఇంకా 15,000 మంది ఏజెంట్స్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ కేటగిరీస్ గా రెడ్ షాడో యూనియన్ లో సపరేట్ అయ్యారు. అయితే ఆ రోజు రియా లిలిత్ రూమ్ లో ఉన్న లిలిత్ బెడ్ మీద కూర్చొని ఒక బుక్ ని చదువుతోంది. ఆ రూమ్ లోకి లిలిత్ నడుచుకుంటూ వెళ్ళింది. తర్వాత వచ్చి రియా పక్కన కూర్చుంది. ఏంటి మేడం, చాలా సీరియస్ గా ఉన్నారు, ఏం జరిగింది అని రియా ప్రశ్నించింది. అప్పుడు రియా వైపు తిరిగి లిలిత్ ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. రియా, అది వారం రోజుల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డొరాడో కంట్రీకి తిరిగి వెళ్ళిపోవాలి. అది మాత్రమే కాదు, నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాను అని లిలిత్ చాలా బాధగా చెప్పింది. ఎప్పుడైతే ఆ మాటల్ని రియా వినిందో తాను చదువుతున్న బుక్ ని పక్కన పెట్టి లిలిత్ వైపు తిరిగి ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. లిలిత్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు జోక్ చేయట్లేదు కదా? లేదు రియా, నేను నిజం చెప్తున్నాను. మా నాన్నగారు ఇంకా మా అమ్మగారు రెడ్ షాడో యూనియన్ లో పనిచేస్తున్నారు. వాళ్ళు నన్ను ఒక ఫైటర్ గా మారుస్తామని రెడ్ షాడో యూనియన్ లీడర్ కి నా చిన్నతనంలోనే మాటిచ్చారు. నేను వెళ్ళాలి, రాబోయే ప్రమాదాన్ని నేను ఆపాలి అని లిలిత్ ఖచ్చితంగా చెప్పింది. ప్రమాదమా? ఇంతకీ ఏంటా ప్రమాదం అని ప్రియా ప్రశ్నించింది. ఆ క్షణం లిలిత్ రెడ్ షాడో యూనియన్ గురించి ఇంకా డియాగో రాసిన పుస్తకం గురించి చాలా క్లియర్ గా మన రియాకి చెప్పింది. అదే విధంగా లిలిత్ గణాన్ని ఏ విధంగా చంపిందో, లిలిత్ ఎలాంటిదో ప్రతి విషయాన్ని రియాకి ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అని వారు ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకున్నారు. ఆ ప్రామిస్ కి విలువిచ్చి లిలిత్ తన గురించి తనకు సంబంధించిన రహస్యాలు అన్నిటినీ రియాకి చెప్పింది. లిలిత్ రహస్యాలు తెలుసుకున్న రియా వెన్నులో వణుకు పుట్టింది. తన శరీరం అంతా చెమటలు పట్టేశాయి. ఆ క్షణం రియాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రియా, నేను నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాను తెలుసా? నువ్వు నాకు బాగా నచ్చావు, నీ మంచితనం నచ్చింది, అంతకన్నా ఎక్కువగా నీ మనసు నాకు బాగా నచ్చింది. నువ్వు ఒక ప్యూర్ సోల్, అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. నాకు సంబంధించిన నిజాలు అన్ని నీకు చెప్పాను.
ఇక నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి, అంతా నీ ఇష్టం అని లలిత్ చెప్పింది. అప్పుడు రియా ఏమీ మాట్లాడకుండా ఆ ఇంట్లోంచి నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. అలా నడుచుకుంటూ వెళ్లిపోతున్న రియాని లలిత్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇంకా వాళ్ళ అన్నయ్య ఒక కిటికీలోంచి చూస్తున్నారు. లలిత్ ఫ్యామిలీకి సంబంధించిన రహస్యాలు అన్ని రియాకి చెప్తానని తన తల్లిదండ్రులకి ఇంకా వాళ్ళ అన్నయ్యకి లలిత్ ముందే చెప్పింది. అందుకు వారు ఒప్పుకున్నారు. వెళ్లిపోయిన రియా దగ్గర నుంచి ఒక ఫోన్ గాని ఒక మెసేజ్ గాని లలిత్ కి రాలేదు. లలిత్ ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రియా రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే లలిత్ వెళ్లిపోవాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఇంటి బయట లలిత్ రియా కోసం ఎదురు చూస్తోంది. వెళ్లిపోయే ముందు చిట్ట చివరిసారిగా రియాని చూడాలి అని లలిత్ ఎంతగానో ఎదురు చూస్తోంది. ఇంట్లోకి వెళ్లే మెట్ల మీద కూర్చొని అదే పనిగా రియా కోసం లలిత్ ఎదురు చూస్తోంది. అయితే అప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే లలిత్ కి కాస్త దూరంలో రియా తనకు సంబంధించిన బట్టలు అన్ని ప్యాక్ చేసుకుని నడుచుకుంటూ లలిత్ ఇంటి వైపు వస్తోంది. అది గమనించిన లలిత్ లేచి నిలబడింది. లలిత్ చాలా అంటే చాలా షాక్ అయింది రియాని చూసి. అప్పుడు లలిత్ నడుచుకుంటూ రియా దగ్గరికి వెళ్లి ఇలా మాట్లాడుతోంది. రియా, నువ్వేంటి బట్టలు ప్యాక్ చేసుకుని ఇక్కడికొచ్చావు? నిన్న రాత్రి నువ్వు చేసిన మెసేజ్ ని నేను చూశాను లలిత్. నాకు ఇక్కడ ఎవరూ లేరు. నేను కూడా మీతో డొరాడో కంట్రీకి రావాలనుకుంటున్నాను. రియా, నేను చదువుకునే అకాడమీ, తీసుకునే ట్రైనింగ్, రాసే ప్రతి ఎగ్జామ్ చాలా అంటే చాలా కష్టమైనవి. నా మాట విను, నువ్వు నాతో రావద్దు. ఇక్కడే ఉండి నువ్వు చదువుకో. నీకంటూ ఒక గోల్ ఉంది కదా, నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేసుకో. లేదు, నేను ఇక్కడ ఉండను లలిత్. నాకు నీతో ఉన్నప్పుడు వచ్చే ఆనందం ఇక్కడ ఉన్నప్పుడు అది నాకు దొరకలేదు. నువ్వు నాకు కావాలి. నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను జీవితాంతం. దయచేసి నన్ను నీతో పాటు తీసుకుని వెళ్ళిపో. ఇక్కడ నేను అస్సలు ఉండలేను. నువ్వు ఎక్కడైతే ఉంటావో అదే నా ఇల్లు. నీ వాళ్ళే నా వాళ్ళు. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. నువ్వు చదువుకునే అకాడమీలోనే నేను చదువుతాను. నువ్వు తీసుకునే ట్రైనింగే నేను కూడా తీసుకుంటాను. నేను కూడా ఒక ఫైటర్ అవుతాను. నేను కూడా వ్యాంపైర్స్ ని చంపే ఒక వారియర్ అవుతాను. దయచేసి నన్ను నీతో తీసుకుని వెళ్ళు అని రియా చెప్పింది. రియా, నీకు అర్థం కావట్లేదు. నీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. నువ్వు ఇక్కడే ఉంటే కనీసం బ్రతుకుంటావు. నువ్వు నాతో వస్తే నేను చంపుకున్న దాన్ని అవుతాను. దయచేసి నాతో రావద్దు. సరే, అయితే ఒకటి చెప్పు. నేను లేకపోతే నువ్వు సంతోషంగా ఉంటావా? చెప్పు లలిత్, ఇప్పుడే వెళ్ళిపోతాను. అప్పుడు లలిత్ ఇలా చెప్పింది. రియా, నువ్వు లేకపోతే నేను చాలా సంతోషంగా ఉంటాను అని లలిత్ చెప్పింది. ఆ క్షణం రియా లలిత్ని చాలా గట్టిగా కొట్టింది. నేను అడిగానా నా జీవితంలోకి రమ్మని? నేను అడిగాను నాతో ఫ్రెండ్షిప్ చేయమని? నాకు సంతోషం అంటే ఏంటో నేర్పించావు. నాలో ఉన్న బాధని తీసేసావు. నీతో ఉన్న 2018, 2019 ఈ 2 years నాకు చాలా ప్రత్యేకమైన సంవత్సరాలు. 2020లో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అంటున్నావు. ఇది నీకు న్యాయమా? నువ్వు మీ ఫ్యామిలీ సీరియల్ కిల్లర్స్ అయినా పర్వాలేదు, క్రిమినల్స్ అయినా పర్వాలేదు, నేను మీతోనే ఉంటాను. ఎందుకంటే మీరు నా పట్ల చాలా అంటే చాలా ప్రేమగా ప్రవర్తించారు. నన్నంత ప్రేమగా ఎవరు చూసుకోలేదు. అలాంటిది మీరు చూసుకున్నారు. నాకు మీరు తప్ప ఇక ఎవరు లేరు. దయచేసి నన్ను మీతో పాటు తీసుకుని వెళ్ళండి అని రియా చెప్పింది. ఆ క్షణం లిలిత్కి అర్థమైంది తాను చేసిన తప్పేంటో. అయితే అప్పుడు లిలిత్ రియాని కూడా మనతో పాటు డొరాడో కంట్రీకి తీసుకుని వెళ్దామని, తనని కూడా ఒక ఫైటర్ గా మారుద్దామని తన ఫాదర్ కి లిలిత్ చెప్పింది. జాకోబ్ కి తన కూతురు లిలిత్ అంటే చాలా ఇష్టం. ఆమె ఏం చెప్పినా అతను నో అని చెప్పలేడు. ఎందుకంటే జాకోబ్ లిలిత్ ని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ వల్ల అతను ఎస్ అని చెప్పాడు. రియా వాళ్ళతో వస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న లిలిత్ వాళ్ళ అమ్మగారు ఇంకా వాళ్ళ అన్నయ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి రియా అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం లిలిత్ ఫ్యామిలీ ఇంకా రియా వీళ్ళందరూ కలిసి ఒక షిప్ సహాయంతో డొరాడో కంట్రీకి వెళ్తున్నారు. ఒక న్యూ లైఫ్ ని రియా డొరాడో కంట్రీలో స్టార్ట్ చేయబోతోంది. అది మాత్రమే కాదు, అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారో రియాకి అస్సలు తెలియదు. ఎలాంటి మిత్రులు వస్తారో కూడా తెలియదు. కానీ ఒక విషయాన్ని మాత్రం నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఫ్యూచర్ లో రియా చాలా విషయాలు వ్యాంపైర్స్ గురించి తెలుసుకుంటుంది. అదే విధంగా చాలా భయంకరమైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆమె ఒక వ్యాంపైర్ ఫైటర్ గా మారుతుంది. తన కోసం ప్రాణాలు ఇచ్చే లిలిత్ తన పక్కనున్నంతసేపు రియాని ఎవ్వరూ టచ్ చేయలేరు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు చూడాలి అని మీరు అనుకుంటే మా స్వయం కల్పనలు ఛానల్ని, అదే విధంగా స్వయం కల్పనలు ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా దయచేసి ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. టేక్ కేర్. బై బై.